సోదరుడి రోడ్డు ప్రమాదం తర్వాత తలెత్తిన పరిణామాలు వారిని సామాజిక సేవ వైపు మళ్లించాయి. తమ్ముణ్ణి కోల్పోయిన అతని పేరిట సేవా కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనతో రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ స్థాపించి ఏటా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు అండగా ఉంటున్నారు. తాజాగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. సంస్థ అధినేత ద్వారంపూడి సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన శిబిరంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వందే భారత్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో రక్తదాతల నుండి రక్తం సేకరించారు. కార్యక్రమంలో భాజపా నేత కర్నంరెడ్డి నరసింగారావు, వైసీపీ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి, బ్లడ్ బ్యాంక్ ఇన్ఛార్జ్ వినోద్ బాలు, జాగరపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన బతుకున్నంత కాలం ఏదో కార్యక్రమం మంచి మంచి కార్యక్రమాలు చేయడం అన్నది ఆయనకి ఎప్పుడు అలవాటనే కాదు, అది వ్యసనం అనుకోవాలి. మా ఊరికి ఎవరికైనా నాకు ఆపద అంటే ముందు వెళ్ళి నిలబడే మనిషి మా రాఘవరెడ్డి, మా తమ్ముడు. అలాగే ప్రతి మనిషి కూడా సాయం చేసుకుంటూ వచ్చాడు. పాపం సడన్ గా ఆయన టౌన్ వెళ్తున్నప్పుడు ఈ విషయం జరగడం, అది చనిపోవడం జరిగింది. మేము కోరుకోవడం కూడా మా కుటుంబ సభ్యులు కోరుకోవడం ఒక 8-9 నెలలు పట్టేసింది. తర్వాత కొంతమంది అడిగారు, ఏంటి మీ తమ్ముడి పనులు కాదు చాలా కాదు, నాకు ఎలా హెల్ప్ చేశాడు, అలా హెల్ప్ చేశాడు, ఈ రోజు ఆయన లేకపోవడం మా బతుకులు ఎలాగైతే అలాగే చాలా మంది బాధపడ్డారండి. ఆ యొక్క విధానం నాకు మనస్తాపం చెంది ఒక ఆలోచన వచ్చింది. ఇదేంది ఇలాగ తమ్ముడి పేరు ఒక ట్రస్ట్ పెట్టుకుని ఒక కార్యక్రమాలు చేద్దామని ఒక ఆలోచన ఒక 4 సంవత్సరాల నుంచి మొదలెట్టాం. దాని తమ్ముడి పేరు రాఘవరెడ్డి హెల్పింగ్ అండ్ ట్రస్ట్ అని పేరు పెట్టుకుని ఆ ట్రస్ట్ పేరు మీద ప్రతి లేని పిల్లలకి, మన చదువుకున్న పిల్లలకి, డబ్బులు ఉన్న పిల్లలకి బుక్కులు కొనివ్వడం అని, ఫీజులు కట్టడం అని, అలాగే ఎండాకాలం పాటు మధ్య సెలవేంద్రం ఏర్పాటు చేయడం, అలాగే నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం, ఇలాంటివి మంచి మంచి కార్యక్రమాలు చేసి మా తమ్ముడిని మేము చేసే కార్యక్రమాల్లో మా తమ్ముడిని మేము చూసుకుంటున్నామండి. ఈ రోజు 5వ సంవత్సరం రక్తదాన శిబిరం 5సారి చేయడం. ప్రతి సంవత్సరం కూడా మాకు 150 యూనిట్లు పైన అయితే వస్తున్నాయి. ఇప్పటికి మేము ఒక 800 మందికి పైగా రక్తం ఇచ్చి ప్రాణాలు కాపాడడం జరిగింది. ఈ యొక్క రక్తదాన శిబిరం ఏర్పాటు చేసిన ప్రతిసారి నాకు ఈడు తోడుగా మా తమ్ముడి కంటే బాగా అండగా ఉండే ఒక మనిషి ఎవరంటే మనం రక్త దానకర్త అంటారు, రక్తదాన చైతన్య అంటారు, మన వినోద్ బాలు గారండి. ఆ వినోద్ బాలు గారి సహకారంతో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, బ్లడ్ సేకరించడం జరుగుతుంది. అలాగే చాలా మంది ప్రాణాలకు మేము ఇవ్వడం కూడా జరుగుతుందండి. ఈ రోజు రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి రక్తదాతకి నా తరపున, వందే భారత్ బ్లడ్ బ్యాంక్ తరపున, అన్ని ఎన్జిఓస్ తరపున, ముఖ్యంగా రాఘవరెడ్డి హెల్పింగ్ హ్యాండ్స్ తరపున పేరున వాళ్ళకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. రాఘవరెడ్డి అనే మిత్రులు అంటే నాతో నా జూనియర్ గా చదువుకున్నారు స్కూల్లో. తాను మీ అందరికీ రాఘవరెడ్డిగా పరిచయం, కానీ నాకు ఒక నిరంతర రక్తదాతగా పరిచయం. ఎప్పుడు ఎవరికి బ్లడ్ అవసరమైనా కూడా చనిపోవడానికి 4 రోజుల ముందు కూడా నేను ఒక వ్యక్తికి రక్తదానం చేయాలని అడిగిన వెంటనే తక్షణమే స్పందించినటువంటి ఒక గొప్ప మానవతావాది. అలాంటి తన తమ్ముడు అకాల మరణంతో వాళ్ళకు దూరమైనా కూడా అకారణంగా ఏ కుటుంబంలో కూడా రక్తం అందకున్నా ఇంకొకరు చనిపోకూడదన్న సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి ఒక గొప్ప సేవా కార్యక్రమమే ఈరోజు ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం. తన మృతి ఇంకొకరి జీవితాల్లో దివ్య స్మృతిగా వెలగాలన్న ఆలోచనతో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరమే ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రక్తదాన శిబిరం. ఇదే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు, అటు సమ్మర్ వచ్చేసరికి చలివేంద్రాలు కానీ, ఎవరికైనా నిరుపేదలకి విద్యా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి విద్యను అందించడంలో ఆర్థిక సహకారం అందించడం కానీ, నిత్యావసర సరుకులు అందించడం కానీ, ఇలా అన్ని సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, రక్తదాన శిబిరాలు, అన్ని కార్యక్రమాలు కూడా చురుగ్గా పాల్గొంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి సోదరులు ద్వారంపూడి